ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసి మొసలుడే గాని మహానుభావుడు. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్, నోట్లో ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు ఎవరైతే ఇంగ్లీష్ ఎరగ తీస్తున్నాడు ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న పని చేసి పెడుతుంటాడు. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. తున్న పొదలో ఉండు, అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టి మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదు. అయితే బాంబే ఈ బాంబులు ఏమంటే నాకు భయం అని నీకు తెలుసు కదా. సౌండ్ కి విగ్గుడు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. అవన్నీ ఉండటానికి సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ. ఏందో అనుకున్నా, మీ తాన చానా చానా ఉందిరో. భయ్యా భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. సారీ, కరెక్టే. ఓకే ఓకే, అర్థమైంది. దిస్ ఇస్ 100% కొట్టు 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 చెప్పగలను. చూద్దాం. ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసి. అంటే అది రామ్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ యువర్ డే, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ నాట్ యువర్ డే. మనకి షుగర్ ఉంది కదండి. లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటా వచ్చా కారిపోతుంది కదా సార్ మీకు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.